చాలా మంది అంటే ఒక మంచి ఇష్టంతోటి మిమ్మల్ని దేవతలా చూస్తాం సిరి గారు. మీరు కొన్ని కొన్ని హార్ష్‌గా రిప్లైలు అవి పెట్టకూడదు. లేకుంటే ఇంకోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను ఇష్టపడుతున్నారు. దేనికి? సర్వీస్‌కో దేనికో. దానివల్ల మీరు నన్ను ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే చాలా కామ్ అండ్ కూల్ నేచర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒక లీడర్‌షిప్ అంటే ఎవరైతే ఒక ఒక దాన్ని మొత్తం అంతా కూడా రూల్ చేస్తున్నారో వాళ్ళకి అవతల సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయగలిగే కమాండ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. లేకపోతే తొక్కి అవతల పడేస్తారు. కాబట్టి మీరు నన్ను సాఫ్ట్‌గా భావించకండి. నేను కొడితే తిరిగి కొట్టే రకం. వద్దు అనుకున్న దగ్గరనే నేను సైలెంట్‌గా ఉంటాను. అండ్ పెద్ద మనిషితోటైనా, ఎవరితోనైనా మన సాయి వాళ్ళతోనైనా ఎక్కడ కీర్తక్క? వేర్ ఈస్ కీర్తి రే? కీర్తి వాళ్ళతోనైనా మీకు వీళ్ళతో నేను ఇలా ఉండడం ఇష్టం కదా! వీళ్ళతో నేను ఎలా అందుకే ఉంటానంటే వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారు. ఇష్టం కూడా కాదు. నేనంటే ఒక రకమైన పిచ్చిలో ఉంటదది. సో, వాళ్ళు నన్ను అంత ఇష్టపడతారు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ ఇష్టపడతాను. బట్ నా దగ్గరకొచ్చి నా దగ్గర తేడాగా మాట్లాడి నన్ను మోసం చేయాలనో లేకుంటే పిచ్చి పిచ్చిగా గాని మాట్లాడితే అంతే పడతది. నా మీద నాకు బాగా తెలుసు. నా మీద నాకు కంట్రోలింగ్ ఉండదని. కారణం అది కాబట్టే నేను చాలా దూరంగా ఉంటా. నాకు నాకింతమందుంటారు. ఒక 700 మందో ఎంతమందో ఉంటారు. వాళ్ళ వర్క్ చూసుకున్నామా, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నామా, నా పని చేసుకున్నామా, ఇంక్లూడింగ్ నేను ఒక పేషెంట్‌ది గాని, ఇతరితర ఏది గాని స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఎక్కువ వర్క్ కూడా నేను చూపించను. సోషల్ మీడియాలో కూడా చూపించను. ఎంత వరకు వర్కో అంత వరకు చేసుకున్నామా, మీకు వీడియోలో కనిపించినామా అంతే. సో, మీరు నన్ను కామ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ దేవత అని అనుకున్నది మీరు మీకు ఈ చుట్టుపక్కల ఎంత దరిద్రులున్నారో, ఎంత దరిద్రపు మైండ్ సెట్స్ ఉన్నారో మీరు వాళ్ళతో ఫేస్ చేసి ఇలా నన్ను చూసేసరికి నాకు ఇష్టం. మీరు నన్ను ఇష్టపడుతున్నారు. అంతే. కానీ నేను దానికి తగ్గట్టు నేను బిహేవ్ చేయను. నేను ఇలాగే ఉండాలి. నన్ను నేను స్టేబుల్‌గా ఉండే మైండ్‌ని డిస్టర్బ్ చేయకూడదు అనే దూరంగా ఉంటా జనాలకి. కానీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా సరిగ్గా ఫుల్‌ఫిల్ చేయనోళ్ళు కూడా అడ్డమైన కామెంట్‌లు పెడతారు. మాక్సిమం నాకు కమెంట్స్ రావు. బట్ ఎక్కడైనా నాకు గనక ఏదైనా అంటే నన్ను గిల్లితే గట్టిగా ఇంకొంచెం గట్టిగా గిల్లుతా. అదే నాకేదైనా మూడ్ స్వింగ్స్‌కో దానికో ఏదన్నా ఉంటే 100% నేను గూబ పగలగొట్టినట్లయితే రిప్లై ఇస్తాను కమెంట్స్‌లో. మీరేం బాధపడకండి. నన్ను ఒక హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ ఆడపిల్లగానే చూడండి. ఓకేనా? హ్యాపీ శివరాత్రి.